సభాధ్యక్షులు, వ్యవసాయ శాఖ మాత్యులు పెద్దలు తుమ్మల నాగేశ్వరరావు గారి నాయకత్వంలో రైతు భరోసా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు 70 లక్షల కుటుంబాల కళ్ళల్లో సంతోషం చూస్తూ ఈ సంబరాలను జరపాలని, ఈ సంబరాలకు నాతో పాటు ముఖ్య అతిథులుగా ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారిని, సహచరులు మిత్రులు మంత్రివర్యులు దుద్దిల్ల శ్రీధర్ బాబు గారిని, అదేవిధంగా మా సోదరిమణి ధనసరి అనసూయ సీతక్క గారిని, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని, మంత్రివర్యులు మిత్రులు జూపల్లి కృష్ణారావు గారిని, అదేవిధంగా మంత్రివర్యులు మిత్రులు వాకిటి శ్రీహరి గారిని, ఇతర మా పిసిసి అధ్యక్షులు శాసనమండలి సభ్యులు మహేష్ కుమార్ గౌడ్ గారిని, పార్లమెంట్ సభ్యులను, శాసనమండలి సభ్యులను, శాసన సభ్యులను, వ్యవసాయ శాఖ కమిషన్ చైర్పర్సన్, అదేవిధంగా అందులో సభ్యులను, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లను, వ్యవసాయ శాఖ అదేవిధంగా ఆర్థిక శాఖ అధికారులను, ప్రాణ సమానులైన వేలాది మంది రైతాంగ సోదరులను ఈ పండగ కార్యక్రమానికి ఆహ్వానించి ఇంత గొప్పగా ఇక్కడ నిర్వహించినందుకు వ్యవసాయ శాఖ మంత్రి గారిని మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నా. మిత్రులారా, ఈరోజు సచివాలయం సాక్షిగా ఇక్కడ జరుగుతున్న సంబరాలు తెలంగాణ నలుమూలల 1600 రైతు వేదికల ముందు లక్షలాది మంది రైతాంగం, దాదాపుగా 70 లక్షల కుటుంబాలు, 1,49,00,000 ఎకరాల యజమానులు 9,000 కోట్ల రూపాయలు రైతు భరోసా పథకంలో భాగంగా ఈ 9 రోజుల్లోనే వాళ్ళ ఖాతాలో జమ అయ్యి ఈరోజు ఈ పండుగను, ఈ సంబరాలను జరుపుకుంటున్నందుకు మనస్ఫూర్తిగా వారందరినీ అభినందిస్తున్నా. ఒక ప్రజాప్రతినిధిగా ప్రజల ఆశీర్వాదంతో ముఖ్యంగా తెలంగాణ రైతాంగం అండగా నిలబడి ఒక జడ్పీటీసీగా, శాసనమండలి సభ్యుడిగా, శాసనసభ్యుడిగా, పార్లమెంట్ సభ్యుడిగా ఈనాడు తెలంగాణ రాష్ట్రానికి అతి చిన్న వయసులో ముఖ్యమంత్రిగా అవకాశాన్ని ఇచ్చి ఆశీర్వదించిన లక్షలాది మంది తెలంగాణ రైతాంగానికి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్న మిత్రులారా, మీకు అందరికీ తెలుసు, ఈ తెలంగాణ గడ్డ మీద నుంచి ఆనాడు భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం జరిగిన సాయుధ రైతాంగ పోరాటాలు మీకు తెలుసు. ఆనాడు ఆదిలాబాదు అడవి బిడ్డలు రామ్జీ గోండు, కొమరం భీం, జల్ జమీన్ జంగల్ కోసం ఆనాడు అసూలు బాసిన విషయాలు తెలుసు. ఈ తెలంగాణ మొత్తం, ఈ తెలంగాణ చరిత్ర పుటల్ని ఒక్కసారి పరిశీలిస్తే భూమి చుట్టూనే మన పోరాటాలు, భూమి చుట్టూతోనే మన త్యాగాలు, భూమి చుట్టూతోనే మన జీవితాలు, భూమితో బుడిపడ్డ జీవితం మన తెలంగాణ రైతాంగ జీవితం. ఇవాళ మన సొంత కుటుంబ సభ్యులను ఎంత ప్రేమగా చూసుకుంటామో, ఉన్న ఊరిని, సొంత భూమిని అంతే ఆప్యాయంతో, ప్రేమతో చూసుకొని ఈరోజు వ్యవసాయం దండుగా అనే పరిస్థితుల నుంచి వ్యవసాయాన్ని పండుగ చెయ్యాలి అని చెప్పి శ్రీమతి సోనియా గాంధీ గారి నేతృత్వంలో ఏర్పడ్డ ఆనాటి వైఎస్ఆర్ ప్రభుత్వం 2004 నాడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి నాయకత్వంలో ఏర్పడ్డ ప్రభుత్వం ఎల్బీ స్టేడియం సాక్షిగా రైతులకు ఉచిత కరెంటును ఇవ్వడమే కాదు, 100 కోట్ల రూపాయల రైతులకు కరెంటు బిల్లులను మాఫీ చేసి ఆనాడు రైతాంగాన్ని ఆదుకున్న మొదటి సంతకం ఎల్బీ స్టేడియం సాక్షిగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పెట్టి